వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ఉదంతం అనగానే అందరికీ తెలుస్తుంది. పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. శ్రీతేజ్ కుటుంబంలో వారి తల్లిగారిని కోల్పోయారు. తను కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్లందరినీ కూడా తెప్పించి చాలా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా అవసరమైతే విదేశాలకు పంపించైనా సరే తను మళ్ళీ మామూలు మనిషిని చేసే వరకు కూడా అసలు ఒక్క క్షణం కూడా ఆగేది లేదు అంటూ అల్లు అరవింద్ అప్పుడే ప్రకటించారు. అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని దత్తత కూడా తీసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు ఏంటంటే ఒక అప్డేట్ ఏం లేదు అని చెప్పి మొన్న ఎవరో చాలా తప్పుడు మాటలు మాట్లాడారు. ఆ తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళకే ఈ వీడియో. అల్లు అర్జున్ ఏం చేశారు, అల్లు అరవింద్ ఏం చేశారు, ఏం చేస్తున్నారు ఆ కుటుంబానికి, అండ్ దే ఆర్ ట్రీటింగ్ దెమ్ లైక్ దేర్ ఫ్యామిలీ, దేర్ ఓన్ ఫ్యామిలీ. జరిగినటువంటి ఆ కష్టానికి కుమిలిపోతూ ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని దాని నుంచి బయటికి తీసుకురావాలి అంటూ వాళ్ళ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ గారు. శ్రీతేజ్ పేరిట 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశారు. దాని ద్వారా నెలకి దాదాపు 1.5 లక్షల దాకా కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అది వాళ్ళ కుటుంబానికి సరిపోతుంది. ఇది కాకుండా ఆ వైద్య ఖర్చులు అన్నీ కూడా 2 కోట్లు డిపాజిట్ చేసినా ఇంట్రెస్ట్ వాళ్ళకి వెళ్తున్నా అందులోనే మీ వైద్య ఖర్చులు చూసుకోండి అని అదేమీ లేదు. ఉన్నటువంటి మొత్తం ఖర్చు అంతా కూడా అల్లు అర్జునే భరిస్తున్నారు. అలాగే వీలున్న ప్రతిసారి వారానికో 15 రోజులకో ఖచ్చితంగా శ్రీతేజ్ వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ గారి సతీమణి కానీ, అల్లు అర్జున్ గారి సతీమణి కానీ, లేదంటే అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ అయితే వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది. ఎందుకు అని అంటే ఆ ట్రాఫిక్ కావచ్చు, అల్లు అర్జున్ వస్తున్నాడన్న తెలిస్తే చాలు ఇంకా ఫ్యాన్స్ ఏ విధంగా వస్తారో అందరికీ తెలిసిందే కదా. అందుకని అల్లు అర్జున్ మాత్రం అక్కడి నుంచి వీడియో కాల్ చేస్తూ ప్రతిరోజునో లేదంటే ఏదో సమయంలో మాట్లాడుతూనే తన బాగోగులు చూసుకుంటూనే ఉన్నాడు చాలా క్లియర్గా. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పటికీ కిట్టనటువంటి వాళ్ళు విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఏం చేశారులే, ఏం చూశారులే అని. కానీ మీకు తెలుస్తుంది కదా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎలా ఉండేది అనేది. సో ఇక నుంచి అయినా సరే అటువంటి తప్పుడు విమర్శలు కాస్త మానేసి పాజిటివ్ తోటి శ్రీతేజ్ తొందరగా కోలుకొని మళ్ళీ మనలో ఒకటిగా మనలో కలిసేలాగా బయటికి రావాలి అనేటువంటి ఒక సందేశాన్ని స్ప్రెడ్ చేస్తే ఆ పాజిటివిటీ తోటి తను చక్కగా కోలుకుంటాడు. అంతేగాని ఆ ఫ్యామిలీ ఏం చేసింది, ఈ ఫ్యామిలీ ఏం చేసింది, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఇది కైండ్ ఆఫ్ వార్నింగ్ అని అనుకోండి, ఏదని అనుకోవచ్చు. నిజమే, ఆ రోజు జరిగింది తప్పే, ఖచ్చితంగా తప్పే. ఆ తప్పు ఎవరి వల్ల జరిగింది? కేవలం అల్లు అర్జున్ ఒక్కడి వల్ల మాత్రమే కాదే. అల్లు అర్జున్ చూడాలనో లేదంటే ఇంకోటనో మనం ఎందుకు సంయమనంతో లేకుండా పోయాం? ఇది అల్లు అర్జున్ చేసిన తప్పు కాదు, మనం చేసినటువంటి తప్పే ఒక రకంగా. పైగా మళ్ళీ ఆ తల్లిని తిడతారు, నువ్వు ఎందుకమ్మ పిల్లని తీసుకుని వెళ్ళావు అక్కడికి నువ్వని. చనిపోయినటువంటి ఆ తల్లిని కూడా తిడతారు మళ్ళీ మన వాళ్ళే. అంటే మనకి ఒక క్లారిటీ లేదు. అరే నేనే చూడాలి, అన్నిటికీ ముందు నేనే. ఇదేం రన్నింగ్ రేస్ కాదు ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడానికి. దానికన్నా రన్నింగ్ రేస్ కన్నా కూడా ట్రాక్ ఉంటుంది. మ్యారథాన్కి ట్రాక్ ఉండకపోవచ్చు కానీ రన్నింగ్ రేస్కి ట్రాక్ ఉంటుంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ అక్కడ ఏమీ రన్నింగ్ రేస్ కాదు, ఇంకోటి కాదే. ఆ షో చూడకపోతే చచ్చిపోతామా? లేదు కదా. అది మనకెందుకు లేదు అక్కడ ఈరోజు విమర్శించే వాళ్ళందరికీ కూడా. కానీ ఆ కుటుంబం ఎక్కడ కూడా వాళ్ళని వదల్లా, ప్రతి క్షణం వాళ్ళ గురించే ఉంది. సో అరవింద్ గారు వెళ్ళారు, కలిసి చాలా క్లియర్గా మాట్లాడారు, ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకుంటున్నారు. అలాగే ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించాలి, ఏంటి, ఏమవుతుంది, ఏదున్నా సరే చెప్పండి, వీల్ బి దేర్ అని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళ పిల్లలు చిన్న పాప కూడా ఉంది, తనకు సంబంధించి చదువు కూడా అరవింద్ గారి బాధ్యత తీసుకున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తుంది. సో విమర్శించే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ఏదైనా చేసే ముందు, అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది పద్ధతి కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.